ఏమైంది సోమయ్య అలా ఉన్నావు? ఏమో రాము, నాకేమీ అర్థం కావట్లేదురా. ఏమైందో ఏంటో, నా పంట అస్సలు దిగుబడి రాలేదు. నేను మీలాగే పండించాను, మీరు కొట్టిన మందులే కొట్టాను, కానీ ఎందుకో అస్సలు దిగుబడి రాలేదు. కాయలు కూడా అంత బాగాలేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదురా. మార్కెట్లో అస్సలు నా కాయలు ఎవరు కొనటం లేదు. చూడు సోమయ్య, మనం చేసే వ్యవసాయంలో విత్తనాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అందుకే నేను ప్రతి సంవత్సరం ఈస్ట్ వెస్ట్ సీడ్స్ వారి తేజిత మిరప రకాన్ని వేస్తాను. తేజిత తెగులును తట్టుకొని నాకు ప్రతి సంవత్సరం 30 నుంచి 35 క్వింటాల్ దిగుబడినిస్తుంది. కాయ రంగు కానీ ఘాటుతనం కానీ చాలా బాగుంది. కాయలో ఎక్కువ విత్తనాలు రావటం వలన కాయ బరువు కూడా చాలా బాగుంది. మార్కెట్లో నా పంటకి మంచి రేటు పలుకుతోంది. అందుకే నేను అది వేస్తున్నాను. అవునా? అయితే నేను కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా తేజుతా వేస్తానురా. సరే అయితే ఈసారి ఖచ్చితంగా వేసి చూడు. సరేరా సోమయ్య, అలా పట్నం వెళ్ళొస్తాను. సరేరా, వెళ్ళిరా పో. నేను కూడా అలా కటింగ్ దగ్గరికి వెళ్ళొస్తాను.